మీకేమనిపించింది అన్న అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్ యునో శేఖర్ గారు స్టైల్ ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ బిన్ డూయింగ్. మీకు ఎలా అనిపించింది వెన్ హీ కేమ్? డెఫినెట్లీ అవుట్ ఆఫ్ మై జోన్ విచ్ ఐ జనరలీ వర్క్. అదే నేను ఇప్పుడు ఆల్రెడీ అదర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఫస్ట్ డే ఈ టోల్డ్ మీ డోంట్ వాక్ లైక్ అ హీరో. నాకు కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది, కొంచెం తగ్గించు చెప్పారు, గుర్తుందా? ఈ టోల్డ్ మీ యువర్ క్యారెక్టర్. ఇట్ టుక్ మీ 2-3 days, బట్ వెరీ what this character, how do we define it exactly to get it? Is he has principles, he is sacrificing, he is going against his principles for you know, somewhere I think it shows the middle class or where they have to compromise. Though they have principles, they have to compromise for certain reasons, for their kid, for their wife, for their family, for surviving. And generally, you know, educated middle class is completely exposed to the world, but they don't have the means to acquire it. Right. So, and whereas the below poverty line people, they don't even know. So they don't even know they can have that. They don't even think about it. That is Dhanush's character. Right. So and like he said, the other character is the billionaire's character, Jim Saurabh's. He has so much, but he wants more. Right. It is not enough. He wants the whole world. Right. Never. He's not a happy man. Right. Whereas I see the below poverty, I mean the homeless Dhanush character, they're happy people actually. In their own way. వాళ్ళకి రోజుకి కడుపు నిండితే చాలు. అండ్ దిస్ మై క్యారెక్టర్ ఈజ్ కన్ఫ్యూజ్డ్. దిస్ వే ఆర్ దట్ వే. ఇట్స్ అ వెరీ కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ విచ్ ఐ నెవర్ ప్లేడ్ బిఫోర్. ఇట్ డిడ్ టేక్ శేఖర్. ఐ కంప్లీట్లీ నేను టోటల్గా శేఖర్కి సరెండర్ అయిపోయాను, జస్ట్ లైక్ యూ డిడ్. సరెండర్ అయిపోయి ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతూ మానేసాను. వాట్ ఎవర్ హీ సెడ్ ఐ డిడ్. Because somewhere we got along, I think. We somewhere I found the character. After 2-3 days. ఇందులో నాకు అంటే నాకు ఎన్నోసార్లు నా యాక్షన్ నా కళలు నీళ్ళు అక్కడ. ఇట్స్ జనరలీ వెరీ రేర్ దట్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ సెట్ లైక్ వెన్ యాక్టెడ్ అండ్ రియల్లీ పీపుల్ విల్ అంటే ఇట్ రెజనేట్. రైట్. అసలు అమేజింగ్ అంటే ద వే ఇట్లా అనుకునే స్పెక్స్ తోటి లైటర్ తోటి అన్నీ Yeah, but it is very I feel, I mean, I'm not this character has a lot of variation in this film. I mean, to completely broken down, again he rises up, you know, completely broken down character. Pre-release event lo kuda chepparu that you can't see anyone else but dad in this character ani. So ఎంత హ్యాపీ అంటే the moment we narrated and he said yes, they're like jumping అసలు. అవునా? టీమ్ వీళ్ళందరూ వచ్చారు నరేట్ చేయడానికి. సార్ మీరు చేయాలి సార్, మీరు ఒప్పుకోండి సార్. No, yesterday I spoke to నిన్న దేవితో కూడా మాట్లాడాను. నిన్న ఈవినింగ్ అంతా కొంచెం ఫ్రీ అయిపోయి ఫ్రెండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి కదా, దేవితో కూడా దేవి ఏంటి చెప్పు. దేవితో ఎప్పుడు నేను మాట్లాడతాను ప్రతి సినిమా గురించి. ఐ టాక్ టు వన్స్ ఈజ్ డన్ విత్ ద ఫిలిం అండ్ ఇట్స్ అబౌట్ టు రిలీజ్. Even other films I talk, and not just my film. I simply call, since I know నా బాగా తెలుసు కాబట్టి ఏంటి దేవి అయిపోయింది కదా సినిమా, నీ చేతిలోంచి వెళ్ళిపోయింది కదా, ఎలా ఉంది అప్పుడు అడుగుతాను. నో సార్, నాకేంటి నేను చేశాను కాబట్టి నన్ను ఏమైనా తిడతారా, పేరు రాదా. ఐ ఆస్క్డ్ హిమ్, ఐ డిడ్ అ క్యారెక్టర్. హి సెడ్ నో సార్, వితౌట్ యూ, మీ క్యారెక్టర్ లేకపోతే ద ఫిలిం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ యూ అండ్ ఐ కెనాట్ సీ ఎనీబడి. మీరు తప్పితే నేను ఎవరిని చూడలేను. యూ బాట్ డిగ్నిటీ టు ద ఫిలిం అండ్ యూ బాట్ బిగ్నెస్ టు ద ఫిలిం. దట్స్ వాట్ ఇట్ నీడెడ్.
And he was very happy. I was actually very happy yesterday. No, he was telling me every RR చేసేటప్పుడు అతను చాలాసార్లు చెప్పాడు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే నేను ఫస్ట్ మీరు దేవి కలిసి పనిచేస్తున్నారంటే నాకు ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే ఐ నో దేవీస్ ఎనర్జీ. ఈజ్ అ 24/7 ఈజ్ అ నాన్ స్టాప్ జంపింగ్. అండ్ మీరేమో కామ్గా ఉంటారు, వెరీ కంపోజ్, సెటిల్. ఇన్ఫ్యాక్ట్ వెన్ యూ గో టు స్టూడియో కూడా when he walks into the room itself ఒక ఎనర్జీ తీసుకొస్తారు దేవి. నైట్ చప్పట్లు సినిమా చూస్తే చప్పట్లు విజిల్ కొట్టేస్తాడు. అండ్ he reacts very well. అదే ఆ రియాక్షనే మనకి చాలా ఎనర్జీ అండ్ ఎవ్రీ టైమ్ రెడీ టు వర్క్, లైక్ నో హ్యాజల్స్ అట్లా. రైట్ అతని స్టూడియో ఇట్ వాజ్ లైక్ దట్. అండ్ సేమ్ దట్స్ హౌ హీ వర్క్డ్ అండ్ డిడ్ సాంగ్స్ అండ్ ఆల్. దట్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఫర్ మీ ఇస్ అ వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. అండ్ ఆ లిరిక్స్ కూడా ఎంత అరెస్టింగ్ ఉన్నాయో. ఇట్ జస్ట్ సెట్ ద టోన్ ఫర్ ద ఫిల్మ్. నాకు కూడా ఇట్స్ మిరకల్ ఉంది. దట్ ఈస్ మై ఫేవరెట్. పోయిరా పోయిరా కూడా వెరీ నైస్ సాంగ్. ఇంకొకటి తల్లి పాడుతుంది కొడుకు అనేది, దట్ యు లైక్ ఇట్. ఇంకో సాంగ్ ఇంకా రిలీజ్ ఇవాళ. ఓకే ఓకే సరే. నిన్న నాకు దేవి తన నా థీమ్ కూడా వినిపించాడు. చాలా వెరీ నైస్. నిన్ను వినిపించాడు ఫోన్. వెరీ నైస్ థింగ్. అండ్ నికేత్ యాక్చువల్లీ నికేత్స్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ విత్ మీ వి వర్క్ టుగెదర్. సో నికేత్ నీతో కలిసి పనిచేస్తున్నానంటే ఐ ఫెల్ట్ damn excited. And also tanu kuda his energy is is crazy. His energy same. What was your reaction? Tanu marada nu marava. Na set lo generally no shouting, silent untundi. This guy shouts arustadu. All four-lettered words. TV lo enduku ledhu dan gurinchi, but yeah. I was wondering what is Sekhar doing. Sekhar ni chusta undevanni. First question mark adi vachindi, evarni marcharu anedi. So he's like that, I am like that. And now he got used to it. He shouts some like, and probably he's shouting more because I don't shout. Set lo kayat unte nenu archanu anko, maybe he would have aradam less emo gaani same energy, ade energy తో చేశాడు. చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాడు. And you can see a lot of praise. నా character, I mean of course my character I loved it, but Dhanush's character also, the graph is fantastic. That graph from a homeless, completely on the street boy to a graph where ఏమనొచ్చు, his hidden intelligence which was oppressed comes out slowly. And slowly the questions he asks, that character asks, are very, very good. ఎంతమంది ఈ 1000 కోట్లు ఉంటే ఎంతమందికి భోజనం పెట్టచ్చు పెట్టచ్చు కదా అందరికి. Those dialogues were very, very good. There's one dialogue which he says to Rashmida, బ్రతకడం కోసం బ్రతుకు. నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం, బతుకేం చేయాలి, బతుకు కోసమే బతుకు. అసలు నేను ఫస్ట్ డే నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ధనుష్ని గుర్తుపట్ల. అసలు I didn't even know where he was. He's completely merged into the background. అదే మీరు చెప్పారు. అండ్ ఆల్సో అంటే ఆ డైలాగ్స్, ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్. ఏదో కావాలని అనుకుంటున్నాము, అది ఉన్నప్పుడు ఇంకో వేరే ఏదో కావాలని అనుకుంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఐ థింక్ యూ వాంటింగ్ మోర్. ఇట్స్ ఆల్సో నాకు ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి లవ్ స్టోరీ చేసినప్పుడు, ఆ జర్నీ అంతా చేసినప్పుడు, ఏదో లైక్ ఎనీ అదర్ యంగ్ గాయ్, ఈ బ్రాండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఒక ఇంట్రెస్ట్, ఒక పిచ్చి ఉండేది. నిన్ను చూశాక నిజంగా నేను అంటున్నా, అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ సింపుల్గా బతికేస్తున్నారు, దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దేర్ హ్యాపీనెస్ ఇస్. దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ గ్యాంగ్ నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి యాక్చువల్లీ. రియల్లీ సో హ్యాపీ. అంటే లైక్ అంటే ఇట్ టేక్స్ సంథింగ్. అంటే దట్ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే, అంటే వెన్ యూ లెట్ ఇట్ గో అంటే ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ అ గ్రేట్. కావాల్సింది చూసుకొని మిగతావన్నీ ఎందుకు, ఇట్స్ లైఫ్, లెట్ ఇట్ గో ఫార్వర్డ్. సో మీరు ఏదైతే కుబేరాలో మీ క్యారెక్టర్స్ త్రూ, ఆ డైలాగ్స్ త్రూ ఏదైతే మెసేజ్ అది ఏదైతే
ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆడియన్స్కి, ఈ ట్రాన్స్ఫర్ టు మీ వైల్ వర్కింగ్ విత్ యూ యునో ఇన్ అ వే. సో అంటే ఐ రియలీ ఫీల్ గుడ్ అంటే జస్ట్ దట్ వాట్ యూ సెడ్. వీడి క్యారెక్టర్ ధనుష్ది కొంచెం అంటే బికాజ్ ఐ డోంట్ నో లిటరలీ ఈజ్ అ బెగ్గర్ క్యారెక్టర్. సో వీ డెంట్ నో వాడికి ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు పెద్ద బిలియనర్ తోటి కాన్ఫ్లిక్ట్, వాడు ఏం చేయగలుగుతాడు అంటే వీళ్ళు ఎతకడానికి వాడు ఎక్కడున్నాడో ఏదో సంథింగ్ అనుకుంటే వాడు ఫ్రైడే మస్జిద్కి వెళ్ళి అడుక్కుంటాడు, సాటర్డే గుడికి వెళ్ళి అడుక్కుంటాడు, సండే చర్చిలో అడుక్కుంటాడు. సో హీ నోస్ దోస్ ఆర్ ద గాడ్స్ ఫర్ హిమ్. సో హీ కెన్ లివ్ వితౌట్ లాంగ్ టైమ్, హీ కెన్ హంగ్రీ కూడా ఉండగలుగుతాడు. అండ్ దెన్ హీ హ్యాస్ అ మెమరీ ఆఫ్ ఎలిఫెంట్. ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. సో దాంతో వాడు No, you created a kind of a supernatural, something is driving this man. It's a very nice way. When you told me the story also, you told me about that. correct. పైనుంచి బిల్డింగ్ నుంచి దూకినా కూడా దేనికో పట్టుకుంటుంది. దూసుకండి అవన్నీ ఇప్పుడు చెప్పకూడదేమో. చెప్పకూడదు. మీ క్యారెక్టర్లో యాక్షన్ ఉందా? ట్రైలర్ చూసినప్పుడు Trying to Okay. because I am a CBI officer, Right, okay. playing a CBI officer in the film. Okay. So who knows about all this, where what happens, where does the money go, where is the money coming, all of that. How to actually అంటే ఎలా మేనేజ్ చేయొచ్చు మనీ అని, How to launder money, how to hawala money, all of that. I'm an expert in that. Right. So I know, and there is action, and there is, my character is ఒక గ్రే టోన్ కూడా కనిపిస్తుంది నాకైతే. అదే గ్రే ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ ఇట్ బికమ్స్ గ్రే. రైట్ For the question of survival, that's where the conflict, అదే కాన్ఫ్లిక్ట్, survival of his, ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ of a daughter, of a wife. అక్కడ పర్ఫార్మెన్సే ఐ థింక్ హీ నెవర్ ఐ ఫెల్ట్ నెవర్ బిఫోర్ అంటే ఐ హావ్ నెవర్ సీన్. టెరిఫిక్ అనమాట. There's a nice story, and there's a nice రెండు మూడు, of course. I think a soft scenes which you said Sekhar has in his films between a man and a woman. You have one or two scenes like that between me and my wife. Yeah, very nice natural scenes. I remember when coming back, don't know, I don't know what to do. ఏం చేయాలి, ఎట్లా ఈ నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే టైంలో హౌ ఐ వైఫ్ దగ్గరికి వెళ్ళి యూనో బికమ్ కంప్లీట్లీ టోటల్గా వనరబుల్ అయిపోతాం. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సీన్స్. చాలా బాగుంది. No, and also I'm curious to see how meer action, I know it's not like typical action, but ఒక రియలిస్టిక్ యాక్షన్ కూడా మీరు ఎలా ట్రీట్ చేశారో నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్. మంచి ఎపిసోడ్ అంటే గుడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బికాజ్ ఐ నెవర్ బిఫోర్ ఐ థింక్ ఇంత ఇదే ఈ టోన్లో మీ క్యారెక్టర్. నేను ఏ యాక్షన్ ఒక ఎపిసోడ్లో కూడా నేను ఏదో కథ చెప్పాలని వెళ్ళిపోతుంటాను. అదేదో చెప్తుంటే ఆ ఫైట్ మాస్టర్ వాళ్ళు చూస్తుంటారు అంటే కానీ సంథింగ్ ఐ విల్ డూ సమ్. Yeah, but మన యాక్షన్ ఎపిసోడ్ ఇట్ ఫిట్ అయింది. టాప్ నాచ్ మంచి ఫిట్ అయింది కదా. కథ ఉంటుంది అంటే కథ ఉంది. ఇప్పుడు చెప్పడం అవసరం లేదు, చూసినప్పుడు అర్థమవుతుంది ఆ కథ ఏంటో. బట్ ఫిట్ అయింది కదా. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలో అయితే ద ఉమెన్ ప్లే వెరీ పవర్ఫుల్ పివటల్ రోల్స్. యూ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో రష్మిక గురించి వాట్స్ హర్ క్యారెక్టర్ లైక్? వెరీ అండర్ ప్లేడ్, వెరీ అంటే ఫస్ట్ టైం ఆమె కూడా ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. భలే చేసింది, బాగా బ్యూటిఫుల్, అంటే చాలా వెరీ లవబుల్ అయిపోతుంది ఆమె. వెరీ ఇంట్రెస్టింగ్. మై ఫేవరెట్ ఇన్ ద ఫిలిం ఇస్ హర్. రష్మిత నాకు రెండు మూడు సీన్సే ఉన్నాయి కానీ బట్ వెన్ ఐ సా ద ఫిలిం డబ్బింగ్ అప్పుడు అంత చూసినప్పుడు మై ఫేవరెట్ ఇస్ హర్. ఎంత బాగా చేసింది అమ్మాయి. అండ్ షీ సూటెడ్ ద రోల్ సో వెల్. She really transforms, I guess, into any character. We've seen her in a variety of characters in the last few years. Yeah. Too good. అండ్ పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడెక్కడో షూట్ చేస్తే కంటిన్యూస్లీ సో బిజీ అనమాట. అసలు వన్ డే హాఫ్ డే లేదు, చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంది టపక్. వెరీ వెరీ బిజీ. ఏ కంప్లైంట్స్ ఏమి ఉండవు, అస్సలే ఉండవు అసలు జమ్ ఆఫ్ రియలీ. మీరు your look I observed కొంచెం the skin or I don't know with your glasses and all that your eye line look అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది in every shot, like normally itself.
ఏం చేశారు శేఖర్? ద గ్లాసెస్ వర్ ఆల్వేస్ లైక్ కొంచెం ఒక చిన్న నోజ్ మీద కిందకి రెస్ట్ అవటం. ఐ డోంట్ నో, కొన్ని 2-3 షార్ట్స్లో అది బాగా అబ్జర్వ్ చేశాను. అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు. అంటే ఇది వాచ్ హిమ్ లైక్ అది అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ లైక్ అది చార్మింగ్ ఇది ఆల్ డ్రెస్సెస్ సూట్ హిమ్. ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్ దట్. ఆ మన్మధుడు అయితే అంటే దట్ వోంట్ గో. అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ భలే ఉండింది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు షూటింగ్ రియల్లీ ప్లెజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ. హ్యాపీ భలే ఉండింది. అంటే హౌ హీ హ్యాపీలీ దిస్ లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజంట్ లెట్ అస్ డూ అంత అట్లా ఉంటుంది. సెట్ అంతా కొంచెం హ్యాపీ, నో కంట్రోల్, డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట. నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది, యునో వెన్ లైక్ వేర్ ఆల్సో ట్రయింగ్ టు ప్రాబ్లీ పుష్. అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ వాంట్ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్, వీ వాంట్ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్. బికాస్ మీ క్యారెక్టర్స్లో